మన ఆటో సోదరులందరూ దయచేసి ముందుకు రండి అన్న, ప్రతి ఒక్కరు పోరాటం చేయండి అన్న నా వీడియోలు చూసేవాళ్ళు డైలీ ఏమన్నారు చెప్పినా, ఒరే మాకు ఎందుకు వచ్చిన టార్చర్ రా బాబు, డైలీ ఎందుకు వచ్చిన వీడియోలు రా, మీ ఫ్రీ బస్ పెడితే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నామని, ఏంటి ఆటోకి సంబంధం లేని సాధారణ వ్యక్తులే అన్నారు. అలాంటిది నువ్వు నేను మనందరం ప్రతిరోజు డైలీ ఒక వీడియో మన సమస్యల గురించి పోరాడి వీడియోలు పెడుతున్నప్పుడు గవర్నమెంట్ దిగిరాదా? ఎందుకు దిగిరాదు? ఇదేమన్నా ఫ్రీ బస్ అనేది ఏమన్నా ఆర్థిక సమస్యని మెరుగుపరిచిదా? కాదు కదా, ఆర్థిక వ్యవస్థని ఇంకా దిగదార్చేది. కాబట్టి నువ్వు నేను ప్రతి ఒక్కరం ప్రతిరోజు ఏదో ఒక వీడియో, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక బాధను వీడియో చేసి పెడతా ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వస్తుంది. చాలామంది ఏమన్నారు చెప్పిన, హామీ ఇచ్చారు కదా, నెరవేర్చాలి కదా, నెరవేర్చకపోతే ఎలాగా అయ్యి అని చెప్పేసి అన్నారు. అలాగే మనం కూడా హామీ తీసుకుందాం. అయ్యా మాకు ఈ ఫ్రీ బస్ వద్దండి, ఫ్రీ బస్ వల్ల మాకు జీవనోపాధి కోల్పోయామండి, మేము అందరూ రోడ్డు మీద పడ్డామండి, మాకు కూడా హామీ ఇవ్వండి, ఫ్రీ బస్ తీసేస్తామని హామీ ఇవ్వండి అని కోరుకుందాం. మన కోరికను నెరవేరుస్తారని చూద్దాం. అంతేగా నువ్వు నేను నీకు బాగుంది కదా నీ ఎదుటి గురించి పట్టించుకోకపోతే మనందరం పోరాడపోతే మనకి ఫ్రీ బస్ వెళ్ళకపోతే ఒకవేళ నీకు బాగుందేమో కానీ వెనకాల నాశనం అయిపోతారు. కుటుంబం అర్థం చేసుకోండి, మనం అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు అక్కడ అర్థం చేసుకుంటారు.